ముండేన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా భారతదేశంలోను, పాకిస్తాన్లోను, ఆఫ్ఘనిస్తాన్లోను, ఇతర ప్రాంతాల్లోనూ భయంకరమైనటువంటి భూకంపం రానుంది. ముఖ్యంగా ఏంటంటే మరి 9వ తేదీ ఆగస్టు 2025 సుమారు ఆ ప్రాంతాల్లో, అంటే 10వ తేదీ లేకపోతే 11, 12 ఇటువైపు చూస్తే 8, 7 ఇలాగా మనం ఆ తేదీలో 9వ తేదీకి 2 రోజులు 3 రోజులు ముందు కానీ, 9వ తేదీకి 2 రోజులు 3 రోజుల తర్వాత కానీ ఆ ప్రాంతంలో భయంకరమైనటువంటి భూకంపం ఖచ్చితంగా రానుంది. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో భీకరమైనటువంటి మరి వర్షాలు, ఆ తర్వాత ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ చర్యలు విరిగి పడటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మనం ఎన్నడూ కూడా ఎరుగనటువంటి పరిస్థితి ఏర్పడనుంది. అయితే ముఖ్యంగా ఎలాంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా అన్నట్టయితే మరి మనకి ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, కాశ్మీరు, లడాక్, ఆ తర్వాత కాంగ్డా, సిమ్లా లాంటి ప్రదేశాల్లోనూ, ఎప్పుడు కూడా సిమ్లా లాంటి ప్రదేశం ఏంటంటే చాలా హార్డ్ స్టోన్ అర్థది అయినప్పటికీ కూడా అక్కడ కూడా భయంకరమైనటువంటి రీతిలోనే పరిస్థితి ఉంటుంది. మరి గుజరాత్లోనూ విపరీతమైనటువంటి వర్షాలు ఉంటాయి. ఆ తర్వాత బిల్డింగులు కూలిపోవటం కూడా చాలా వరకు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే పాత బిల్డింగులే కాదు, మరి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కొత్తగా కట్టిన బిల్డింగులు కూడా కూలిపోవచ్చు. అందుకని చాలా జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి, మరమ్మతులు చేసుకుని జాగ్రత్త పడాలి. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ముఖ్యంగా బాంబే, ఇది చాలా సముద్రం పొంగి చాలా దూరం వరకు బాంబే ఈ యొక్క సముద్రం రావచ్చు. ఆ తర్వాత ఈ యొక్క పొంగటం కాకుండా 3 నుంచి 4 భూకంపాలు కూడా వచ్చేటువంటి ప్రమాదం మాత్రం ఉందని నేను గట్టిగా చెప్తున్నాను. ఇదంతా కూడా మైథిలి జ్యోతిష్యం ప్రకారంగా చెప్పడం జరుగుతోంది. ఇకపోతే రెక్టార్ వచ్చేసి 7 నుంచి 8 వరకు కూడా వెళ్ళిపోయేటువంటి ప్రమాదం కనపడుతుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, మేఘాలయ కానీ, ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ కానీ, ఆ తర్వాత చివరికి ఢిల్లీ ఎన్సీపీలో కూడా ఈ భూకంపం వచ్చేటువంటి పరిస్థితులు గట్టిగానే కనపడుతున్నాయి. ఆ తర్వాత ఫరీదాబాద్ కానీ, తర్వాత నోయిడా కానీ, ఇటువంటి ప్రదేశాలన్నింటిలోనూ ఈ భూకంపం అనేటువంటి సంభవించేటువంటి అవకాశం గట్టిగానే కనపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ చెప్పడం, భయపెట్టడం కాదు, ముందు జాగ్రత్త కోసం మాత్రమే. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కదా. కాబట్టి జాగ్రత్త పడాలి అనేటువంటి విషయంలో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. జ్యోతిష్యం అనేటువంటిది నమ్మాలి. ఆస్ట్రానమీ ఉంది, వాతావరణ పరిస్థితులు వాళ్ళు చెప్తారు, కానీ ఈ రకంగా కూడా జ్యోతిష్య రీత్యా కూడా చెప్పడం జరుగుతుంది. అంచేత దయచేసి ఈ శాస్త్రాన్ని నమ్మి చాలా వరకు ఒక రకంగా చూడాలంటే మీరు కనుక పదిలంగా ఉంటే అదే చాలు. జ్యోతిష శాస్త్రం అనేది మీరు జాగ్రత్త పడడానికి మాత్రమే, అంతేకాదు ఎటువంటి పరిస్థితులను ఎక్స్ప్లాయిట్ చేయడానికి కాదు, భయపెట్టడానికి అంతకంటే మరీ కాదు. కాబట్టి దయచేసి ఈ ప్రాంతాలందరూ కూడా చాలా వాళ్ళ ఇళ్లలో మరమ్మతులు చేయించుకోవటం, జాగ్రత్త పడడం అనేటువంటిది చెయ్యాలి. ఖచ్చితంగా ఈ భూకంపం మాత్రం రానుందని మాత్రం నేను చెప్పగలను. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474, 9618600074.